Hi, person A got 100% marks, but he doesn't respect to anyone. He is no responsible and he has no values. Person B got 70% marks. He respects everyone. He is responsible and he has values. Whom would you choose in this situation? I would choose B. What about you? ఇప్పుడు తెలుగులో చెప్తా చూడండి. ఏకొచ్చి 100% మార్కులు వచ్చినాయి, కానీ అతను ఎవరిని గౌరవించేవాడు కాదు, బాధ్యతగా ఉండేవాడు కాదు, విలువలు లేవు అనమాట. అదే పర్సన్ బి వచ్చి 70% మార్క్స్ వచ్చాయి, అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు, బాధ్యతగా ఉంటాడు, విలువలు కలిగి ఉంటాడు. ఈ సిచ్యుయేషన్లో మీరు ఏ సెలెక్ట్ చేస్తారా, బి సెలెక్ట్ చేసుకుంటారా? నేనైతే ఏ. మీరు కామెంట్ సెక్షన్లో రాయండి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారా.